ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వాలంటీర్గా పనిచేసిన మమత నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన ఈమె సోమవారం నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సవాల్గా తీసుకోవడానికి వస్తున్నామండి. మరి చూసుకుంటే విజయవాడ మరి ఉభయ కృష్ణ గుంటూరు తరపున వాలంటీర్ మమతగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. మరి గవర్నమెంట్ ఒకటే చెప్తున్నామండి, ఇకనైనా కానీ మీరు చేసిన అన్యాయాన్ని సరి చేసుకుని మాకు ఇస్తున్న వాగ్దానాన్ని మీరు ఇవ్వగలిగితే ఇక్కడితో మేము సరే అనుకుంటాం. లేని పక్షంలో మా యొక్క ఎమ్మెల్సీ ఓటు ద్వారా వాలంటీర్ సత్తా ఏంటో మేము ఈ కూటమి ప్రభుత్వానికి చూపించడానికి చాలా అలర్ట్ గా ఉన్నామని ఈ యొక్క మీడియా ద్వారా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. జీవో అన్న సాగుతో ఈ రోజు వాలంటీర్స్ ని ఆపేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మమ్మల్ని కరోనా టైంలో ఎన్నికల్లో వరదల్లో అనేక విధాలుగా మమ్మల్ని వాడుకున్నారు. జీవో లేదన్న పేరుతో మరి వరదల్లో ఎలా వాడుకున్నారో మేము గవర్నమెంట్ ని ప్రశ్నించాము. ప్రశ్నించడంతో అటెండెన్స్ లో మా యాప్ లో పేర్లు తీసేయడం జరిగిందండి. మరి కూటమి ప్రభుత్వం ఒకే ఒక సాగుతో జీవో అన్న పేరుతో తీసేయడం జరిగింది కనుక ఏ జీవో అయితే మేము మోసపోయామో అటువంటి జీవోతో ఏ యువత కూడా మోసపోకుండా చట్ట సభల్లోకి వారితో మేము డైరెక్ట్ గా మాట్లాడుకోవడానికి ఈ రోజు ఎమ్మెల్సీ ద్వారా మేము వెళ్ళబోతున్నామండి. వాలంటీర్ ఫ్యామిలీ మా క్లస్టర్ లో ఉన్న బెనిఫిషియరీ అందరూ వాళ్ళంతటా వాళ్ళే అమ్మ మీకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీరు ఈ రూపంలో మీరు తెలియజేయాలని చెప్పి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారండి. మాకు 100% సార్ ఇన్ ఫస్ట్ ప్లేస్ వాలంటీర్లే ఉంటారు సార్. జీవో అన్న సాగుతో ఈ రోజు వాలంటీర్స్ ని ఆపేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మమ్మల్ని కరోనా టైంలో ఎన్నికల్లో వరదల్లో అనేక విధాలుగా మమ్మల్ని వాడుకున్నారు. జీవో లేదన్న పేరుతో మరి వరదల్లో ఎలా వాడుకున్నారో మేము గవర్నమెంట్ ని ప్రశ్నించాము. ప్రశ్నించడంతో అటెండెన్స్ లో మా యాప్ లో పేర్లు తీసేయడం జరిగిందండి. మరి కూటమి ప్రభుత్వం ఒకే ఒక సాగుతో జీవో అన్న పేరుతో తీసేయడం జరిగింది కనుక ఏ జీవో అయితే మేము మోసపోయామో అటువంటి జీవోతో ఏ యువత కూడా మోసపోకుండా చట్ట సభల్లోకి వారితో మేము డైరెక్ట్ గా మాట్లాడుకోవడానికి ఈ రోజు ఎమ్మెల్సీ ద్వారా మేము వెళ్ళబోతున్నామండి. నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అనేక వేరే పార్టీస్ కూడా మద్దతు ఇస్తున్నారండి మాకు జరిగిన అన్యాయానికి. తోటి వాలంటీర్నే. సో ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని మేము కూడా మమతా గారికి చాలా సపోర్ట్ చేస్తున్నాము. కరోనా టైంలో మేము ఎంత చేసామనేది ఆ యొక్క ఇది మాకు తెలుసు. ప్రభుత్వాలే చేయలేని పనులు ఒక వాలంటీర్గా మేము చేసాము. ఆ గుర్తింపుని మమ్మల్ని కొనసాగించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మా సపోర్టు మా వాలంటీర్ యొక్క సపోర్ట్లు మొత్తం కూడా మా అక్కకి మేము సపోర్ట్గా నించుంటాం. ఇప్పుడు మమతా గారు నామినేషన్ వేయడానికి మా వాలంటీర్స్ అందరం కూడా మేము మద్దతు ఇస్తున్నాము. అట్లాగే మేము కరోనా టైంలో గత 6 నెలల క్రితం విజయవాడలో వచ్చిన వరదల టైంలో ప్రాణాలకు తెగించి మేము కష్టపడ్డాము. ఎన్నో ప్రాణాలను కూడా వాలంటీర్ల చేతుల మీదుగా కాపాడాము. ప్రభుత్వం మరి ఆ గుర్తింపును కూడా మమ్మల్ని గుర్తించకుండా జూన్లో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెప్టెంబర్లో వరదలు వచ్చినాయి. మరి ఈ 3 నెలల్లో మాకు జీవో ఉందని తెలుసా లేదని తెలుసా అసలు గవర్నమెంట్కి. వరదల్లో వాడుకున్న తర్వాత వీళ్ళకి జీవో లేదు, మేము కంటిన్యూ చేయలేము, ఎవరికో పుట్టిన బిడ్డకో పేరు ఎలా పెట్టాలని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు బాల వీరాంజనేయ స్వామి మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా. ఆయన మాటలు మా వాలంటీర్ల అందరి మనసును బాధపెట్టాయి. మరి ఆయన అంత వ్యంగ్యంగా మాట్లాడి మాకు అసలు వాల్యూ లేకుండా చేసి మరి ఆయన జీవో లేనప్పుడు వరదల్లో ఏ రకంగా వాడుకున్నారు. మరి వరదల్లో మీరు వచ్చి ఇమీడియట్గా సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. మేము మా ఫ్యామిలీస్ కూడా వరదల్లో చిక్కుకుపోయినా కూడా మా ఫ్యామిలీస్ని సైతం మేము వదిలిపెట్టి మేము భోజనాలు చేయకుండా ప్రజలకు ఆహార పొట్లాలు, పాలు, మంచినీరు సప్లై చేశాము. అయినా కూడా ఆ సెప్టెంబర్ నెలలో చేసిన దానికి కూడా మాకు గౌరవ వేతనం ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. ఈ ప్రభుత్వం జూన్ నెలలో వచ్చింది. జూన్ నుంచి ఇంతవరకు మా గౌరవ వేతనం చెల్లించకుండా మా యొక్క వేతనాలను పెండింగ్లో పెట్టి మా యొక్క వ్యవస్థను పెండింగ్లో పెట్టి అసలు వీళ్ళు ఉన్నారా లేరా అనేది క్లారిటీ ఇవ్వకుండా గత నవంబర్ నెల వరకు మేము అటెండెన్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆన్లైన్ అటెండెన్స్ నవంబర్ నెలలో మా అటెండెన్స్లో యాప్లో పేర్లు కూడా రిమూవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు. ఏదో నారా లోకేష్ గారి చేత బాల వీరాంజనేయ స్వామి గారి చేత వీళ్ళకి వ్యవస్థ లేదని చెప్తున్నారు. కానీ అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అసలు ఆయన స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు.
ఈ మౌనానికి అసలు సమాధానం ఏంటనేది మాకు అర్థం కాని పక్షంలో మాకు ఈ సమయంలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ నోటిఫికేషన్లో మా వాలంటీర్లు అందరి పక్షాన కూడా మా గంటా మమతా గారిని మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి ఆమెను గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే మెగా డిఎస్సి అని చెప్పి మొదటి సంతకం ప్రభుత్వం మెగా డిఎస్సి మీద చేసింది. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాము. ఎలక్షన్ అయిన తర్వాతే ఎమ్మెల్సీ మన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇదంతా కేవలం ఓట్ల కోసం, అభ్యర్థులను మభ్యపెట్టడం కోసం ఎలక్షన్ కూడా అడ్డం వచ్చిందని చెప్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఓట్ల కోసం వాళ్ళు అభ్యర్థించడానికి ఎలక్షన్ కూడా అవ్వగానే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్లో వాళ్ళు ఓట్ల కోసం ప్రధానంగా భావించి ఇలా ప్రకటనలు చేస్తున్నారు.